ఈ సువార్తీకరణ గురించి, సువార్తీకరణ అంటే ఏమిటి కదా. నాన్న సెల్లివా ఓకే, మనం సువార్తీకరణ గురించి పరిచయం నేర్చుకున్నాం. తర్వాత సువార్తీకరణ గురించి పరిచయం నేర్చుకున్నాం. రెండవదిగా సంఘ స్థానం నేర్చుకున్నాం. మూడవదిగా సంఘం యొక్క అభివృద్ధి గురించి మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము సువార్తీకరణ యొక్క సందేశము ఏమిటి, సువార్తీకరణ యొక్క సందేశము ఏమిటి, ఇందులో చాలా ప్రాముఖ్యమైన సువార్తీకరణ సందేశం ఏమిటి. సువార్తీకరణను పరిపూర్ణంగా చేయలేవు. కాబట్టి ఒక వ్యక్తికి పరిపూర్ణంగా చెప్పి రక్షణలోనికి నడిపించాలంటే 5 విషయాలు ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఏమేంటి చెప్పండి ఒకసారి. దేవుని గురించి చెప్పాలి. మూడవదిగా పాపం గురించి చెప్పాలి. నాలుగవదిగా యేసు క్రీస్తు గురించి చెప్పాలి. ఆయా తీర్పు గురించి. 5 ఖచ్చితంగా నీవు చెప్పేటలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి, అది కంప్లీట్ సువార్త కాదు. ఈరోజు చాలా మంది సువార్త చెప్పటం లేదు. పాపం గురించి ఉండాలి, యేసు క్రీస్తు గురించి ఉండాలి, తర్వాత తీర్పు గురించి ఉండాలి. ఈ 5 కలిపే మనం సువార్త అంటారు, లేదా సువార్తీకరణ అంటారు. వీటిలో ఏది కూడా మిస్ కాకూడదు. ఒక చేతికి 5 వేలు ఉంటేనే పరిపూర్ణంగా హస్తము. ఇందులో ఒకటి తక్కువైనా కానీ ఓకే. కాబట్టి ఈ 5 అంశాలు చాలా ప్రాముఖ్యం. దేవుడు, మానవుడు, పాపము, యేసు క్రీస్తు గురించి, తీర్పు గురించి. ఈ 5 విషయాలు చెప్పుట ద్వారా సువార్తను వినేటువంటి వ్యక్తి రక్షణలోనికి రావటానికి ఎంతగానో అతనికి సహాయపడుతుంది. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుండి మొట్టమొదటిగా పోయినసారి చెప్పే దేవుడి గురించి మళ్ళొక్కసారి మీకు చెప్పి నేను ముందుకు. ఓకే, ఫస్ట్ జాగ్రత్త వినండి, తర్వాత రాసుకోండి. ఓకే, మనము సువార్త చెప్పేటప్పుడు 5 ప్రాముఖ్యమైన విషయములను గుర్తుంచుకోవలేను. మనము సువార్త చెప్పేటప్పుడు 5 ప్రాముఖ్యమైనటువంటి విషయములను గుర్తుంచుకొనవలేను. ఏంటంటే నెంబర్ 1 దేవుడు, అంటే దేవుని గురించి చెప్పటం మర్చిపోకూడదు. రెండవది మానవుని గురించి చెప్పటం మర్చిపోకూడదు. మూడవది పాపము గురించి చెప్పటం మర్చిపోకూడదు. నాలుగవది యేసు క్రీస్తు గురించి చెప్పటం మర్చిపోకూడదు. 5వది తీర్పు గురించి. ఓకే, మొట్టమొదటి దేవుని గురించి చెప్పాలంటే అసలు దేవుని గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఇప్పుడు దేవుని గురించి చెప్పాలంటే దేవుని గురించి మనం స్టడీ చేయాలి.
దేవుడు అంటే ఎవరు? ఒక వ్యక్తికి మనం దేవుని గురించి పరిచయం చేయాలి అంటే అసలు దేవుడు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి ముందు. ఒట్టికి దేవుడు దేవుడు అంటే ప్రజలకు అర్థం కాదు. దేవుని గురించి నీకు తెలిసి ఉండాలి. దేవుడు అని ఒక్క విషయం నీకు తెలిస్తే సరిపోదు. దేవుని గురించి కొంత అవగాహన నీవు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని గురించి మనం ఏం చెప్పాలి, లేదా దేవుని గురించి మనమేమి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి దేవుని గురించి చెప్పాలి అంటే అసలు దేవుడు అంటే ఎవరు ముందు మనకు తెలియాలి, మనం నేర్చుకోవాలి. ఓకే, ఒకటి దేవుడు. దేవుడు పాత నిబంధన గ్రంథములో 3 ప్రాథమికమైనటువంటి పేర్లు దేవునికి ఆపాదించుట జరిగింది. గుర్తుపెట్టుకోండి, దేవుడు అనే మాటకి, అనే పదానికి పాత నిబంధన గ్రంథములో 3 ప్రాథమికమైనటువంటి పేర్లు ఆపాదించబడింది. వాటిలో మొట్టమొదటిది ఎలోహిం. ఎలోహిం ఏమంటారు? ఎలోహిం. ఇదే భాష హిబ్రూ భాషలో. ఓకే, హిబ్రూ భాషలో పాత నిబంధన గ్రంథములో 3 పేర్లు దేవుడనే మాటకి, పదానికి మెన్షన్ చేయబడు. దాంట్లో ఒకటి ఎలోహిం. ఎలోహిం అనగా హెబ్రీ భాషలో శక్తివంతుడు అని అర్థమిస్తుంది. ఎలోహిం అనగా శక్తివంతుడు. దేవుడు అనగా శక్తివంతుడు. దేవుడు అనగా సర్వశక్తిమంతుడు. దేవుడనే పదానికి, దేవుడనే మాటకి ఓకే పాత నిబంధన గ్రంథములో హిబ్రూ భాషలో ఇవ్వబడిన పేరు ఏంటంటే ఎలోహిం. ఎలోహిం అనగా హెబ్రీ భాషలో అనేది శక్తివంతుడు అని అర్థమిస్తున్నది. దేవుడు ఎవరు అంటే శక్తివంతుడు. ఇంకో మాట చెప్పాలంటే దేవుడు అనగా సర్వశక్తిమంతుడు. దేవుడు అంటే ఎవరు? సర్వశక్తిమంతుడు. ఆదికాండము ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనాలు దేవుని గురించి. ఎందుకంటే దేవుడు భూమి ఆకాశమును సృజించిన వాడు. దేవుడు అనే వ్యక్తి భూమిని, ఆకాశమును సృష్టించాడంటే ఆయన ఏమై ఉన్నాడు? సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకు దేవుడు ఎలోహిం అయ్యాడంటే, సర్వశక్తిమంతుడయ్యాడంటే ఆయన భూమిని, ఆకాశమును, సర్వమును సృష్టించిన వాడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు. ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన వాడు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడుగా. వచనాలు రాసుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, 26వ వచనము, 27వ వచనము, 3వ అధ్యాయము 22వ వచనము, ఓకే 11వ అధ్యాయము 7వ వచనం. ఎలోహిం అనగా శక్తిమంతుడు అని అర్థమిస్తుంది. దానికి వచ్చిన ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, 26వ వచనం, 27వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం. ఓకే, దేవుడు అనే పదానికి, మాటకి హెబ్రీ భాషలో ఎలోహిం. రెండవ పదం, రెండవ మాట వాడమన్న మాట అంటే యెహోవా. యెహోవా అనగా హెబ్రీ భాషలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. యెహోవా అనగా హెబ్రీ భాషలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు. ఆయనకు ఆయనే ప్రత్యక్షపరుచుకునేవాడు, కనుపరుచుకునేవాడు.
హెబ్రీ భాషలో దేవుడు అనే మాటకి పదానికి వాడబడిన రెండో పేరు ఏంటంటే యెహోవా. హెబ్రీ భాషలో యెహోవా అనే మాటకి పదానికి అర్థం ఏమిటంటే తనను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు, తనను తాను ఇతరులకు కనుపరుచుకునేవాడు అని అర్థమిస్తున్నది. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. హెబ్రీ భాషలో రెండో పదం ఏంటి? యెహోవా. యెహోవా అనగా తనను తాను కనుపరుచుకునేవాడు, ప్రత్యక్షపరుచుకునేవాడు. దేవుడు అనగా సర్వశక్తిమంతుడు. దేవుడు అనగా యెహోవా అనగా తనను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు అని అర్థమిస్తున్నది. ఇక మూడవదిగా చూస్తే దేవుడు అనే మాటకు హెబ్రీ భాషలో పాత నిబంధన సార్ ఒకసారి రెఫరెన్స్ చెప్పండి సార్. రెఫరెన్స్ చెప్పండి. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 21వ వచనము. ఓకే, ఈ స్పీడ్ సరిపోద్దా? స్పీడ్ తగ్గేలా? సరిపోద్ది అయ్య గారు. ఓకే, మంచిది. ప్రీవియస్ క్లాస్ లో చెప్పారు అయ్య గారు ఇదంతా టాపిక్. పాస్టర్ గారు అమ్మా అట్లనే చెప్పండి పాస్టర్ గారు. ఇదంతా మొన్న చెప్పిండు పాస్టర్ గారు, మళ్ళీ చెప్తున్నందుకు థ్యాంక్ యూ పాస్టర్ గారు. రివిజన్ అవుతుంది. ఓకే, ఇక మూడవదిగా దేవుడు అనే మాటకి పాత నిబంధన గ్రంథములో వాడబడిన మరొక పదం ఏంటంటే అడోనాయ్. అడోనాయ్. అడోనాయ్ అనగా ప్రభు లేక యజమాని. అడోనాయ్ అనగా యజమాని. యజమాని. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. చదవండి ఒకసారి. ఆదికాండం 15:2. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనం. అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దేవుడు అనగా ఎవరంటే యజమాని. దేవుడు అనగా యజమాని, ప్రభు. ఇవి దేవుడనే మాటకు పాత నిబంధన గ్రంథం హిబ్రూ భాషలో ఉన్నటువంటి పదాలు. ఓకే, ఇప్పుడు మరికొన్ని విషయాలు చూద్దాం. ఓకే, అసలు దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? నంబర్ వన్, దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త. దేవుడు సృష్టికర్త. దేవుడు ఎవరంటే సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించిన వాడు, ఈ సృష్టి యొక్క నిర్మాణకుడు. ఇంతకుముందు అసలు దేవుడు అనే మాటకు అర్థం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దేవుడు ఎవరంటే నంబర్ 1, దేవుడు సృష్టికర్త. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఇంకొకరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. మరొకరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:9. చదవండి. హెబ్రీ ఆదికాండం 1:1, హెబ్రీ 11:3, ఎఫెసీ 3:9. స్పష్టంగా ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. దేవుడు ఎవరు అంటే దేవుడు సృష్టికర్త. రెండవది హెబ్రీ 11:3.
ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మరొక్కసారి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఓకే, తర్వాత ఎఫెసీ 3:9. ఎఫెసీ 3:9. పరలోకములో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఓకే, కాబట్టి దేవుడు ఎవరు అంటే దేవుడు సృష్టికర్త. ఓకే, రెండవది దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఒకటి, దేవుడు ఎవరంటే సృష్టికర్త. రెండవది జీవము గల దేవుడై ఉన్నాడు. జీవము గల దేవుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు నిత్యము జీవించేవాడు. దేవుడు జీవము గల దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము జీవించుచునే ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. అంటే మీరు వింటూ రాసుకొని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 16వ వచనం వరకు. ఓకే, తర్వాత 10వ వచనం కూడా చదువు ఒకసారి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు. ఓకే, తర్వాత అపోస్తుల కార్యములు 14:15. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులము. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఏ దేవుని వైపు? జీవము గల దేవుని వైపు మీరు తిరుగువలెనని మేము మీకు సువార్తను. దేవుడు ఎవరంటే ఆయన సృష్టికర్త అయిన వాడు. సృష్టికర్త. రెండవది, దేవుడు ఎవరు? ఆయన జీవము కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. 1 దెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 దెస్సలోనిక 1:9. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును. కంటిన్యూ చేయమంటారా గారు? మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు. దేవుడు ఎవరంటే జీవము గలవాడై ఉన్నాడు. దేవుడు అనగా జీవము లేనివాడు కాదు. జీవము లేని వాటిని విడిచిపెట్టి జీవము గల వాటి వైపు
జీవము గల వాణి వైపు తిరగాలని అక్కడ బోధించాడు. మూడవది, దేవుడు ఎవరంటే ఆయన నిత్యుడైన దేవుడు, నిత్యము ఉండేవాడు. సృష్టికర్త అయిన దేవుడు, జీవము గల దేవుడై ఉన్నాడు. మూడవదిగా నిత్యము ఉండేటువంటి దేవుడు, ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు. మూడవది నిత్యుడైన దేవుడు. ఆదికాండము 21:33. ఆదికాండం 21:33. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. నిత్యుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. దేవుడు అనగా నిత్యుడైనటువంటి, నిత్యము ఉండేవాడు. ఓకే, ఇంకొన్ని వచనాలు రాసుకోండి. యెషయా గ్రంథము 40:28. నిత్యుడైన దేవునికి కొన్ని వచ్చిన ఆదికాండం 21:33. యెషయా గ్రంథము 40:28 వచనము. ప్రకటన గ్రంథం 1:8. ద్వితీయోపదేశ కాండము 33:27. హబక్కు గ్రంథము 1:12. ఆది కాండము 21:33. యెషయా గ్రంథము 40:28. ప్రకటన 1:8. ద్వితీయోపదేశ కాండము 33:27. హబక్కు 1:12. ఓకే, 3 నిత్యుడైన దేవుడు ఎవరంటే నిత్యము ఉండేవాడు, నిత్యము జీవించేవాడు. 4వది, దేవుడు సర్వజ్ఞుడు. దేవుడు సర్వజ్ఞుడు. కీర్తనలు 139వ కీర్తన 1 నుండి 6 వచనాల వరకు. దేవుడు సర్వజ్ఞుడు. చదవండి. 139వ కీర్తన 1 నుండి 6 వచనాల వరకు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఓకే, దేవుడు సర్వజ్ఞుడు. 4. ఐదవది దేవుడు అంటే దేవుడు సర్వాంతర్యామి. దేవుడు ఎవరు? సర్వాంతర్యామి. 139వ కీర్తన 7 నుండి 12 వచనం వరకు. దేవుడు ఎవరంటే దేవుడు సర్వాంతర్యామి. కీర్తనలు 139 7 నుండి 12 వచనం వరకు. చదవమంటారు. చదవమ్మా. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశముకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోయెను. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే దేవుడు సర్వాంతర్యామి. ఎక్కడ వెళ్ళినా గాని దేవుడు అక్కడ ఉండేవాడు. ఆకాశంలోకి వెళ్ళినా, భూమికి వెళ్ళినా, నీళ్ళల్లోకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. సామెతలు 15:3. సామెతలు 15:3. సామెతలు 15:3 చదవండి. యెహోవా కన్నులు
ప్రతి స్థలం మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుడెవరు? సర్వాంతర్యామి, అంటే ఆయనకు మరుగైనది ఏ స్థలము ప్రపంచములో లేదు. ఓకే, నెక్స్ట్ 5వది, దేవుడు ఎవరంటే దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడెవరు? సర్వశక్తిమంతుడు. కీర్తనలు 139వ కీర్తన 13 నుండి 24 వచ్చిన వరకు. కొన్ని వచ్చిన చదవండి, టైం సరిపోదు కాబట్టి ఏదో వచ్చినాలు రాసుకోండి. కీర్తనలు 139 13 నుండి 24 వచ్చిన వరకు. మత్తయి సువార్త 19:26. యోబు గ్రంథము 42:2. దేవుడు సర్వశక్తిమంతుడు. కీర్తనలు 139వ కీర్తన 13వ వచనం నుండి 24 వచ్చిన వరకు. మత్తయి సువార్త 19:26. యోబు గ్రంథము 42:2 వచనం. ఓకే, 6 సర్వశక్తిమంతుడు. 7వది దేవుడు ప్రేమించేవాడు. దేవుడెవరు? ఆయన ప్రేమించేవాడు, ప్రేమ గలవాడు. దేవుడెవరు? ప్రేమించేవాడు. పరిశుద్ధ గ్రంథం చూస్తే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. 4వ అధ్యాయము 16వ వచనము. మొదటి యోహాను 4:16. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఎవరంటే ప్రేమ స్వరూపి, ప్రేమించేవాడు. యోహాను 3:16. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. 7వదిగా దేవుడు ఎవరంటే దేవుడు ప్రేమించేవాడు, ప్రేమై ఉన్నాడు. ఓకే, ఇవి దేవుడు ఎవరు అంటానికి 7 విషయాలు ఇవి. ఓకే, నెక్స్ట్ కింద టైటిల్ రాసుకోండి. దేవుని యొక్క ఉనికిని మనం ఎలా నిరూపించగలము? ఆల్రెడీ చెప్పాను, కాకపోతే అంత అడావుడై మీకు స్పీడ్ చెప్పాను. దేవుని యొక్క ఉనికిని మనము ఎలా నిరూపించగలము? ఇప్పుడు దాకా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరో తెలుసుకున్నాం, కరెక్టే. ఇప్పుడు ఆ దేవుని మనము ఉన్నట్లు ఎలా నిరూపించాలి? దేవుడు ఉన్నాడని చెప్పాం, ఆ ఉన్నటువంటి దేవుడు ఇప్పుడు ఎలా మనం నిరూపించాలి, ఎలా చూపించాలి? దేవుడు ఉన్నాడని చెప్పడం మాత్రమే కాదుగా, ఉన్నాడని నిరూపించాలి. దేవుని యొక్క ఉనికిని మనము ఎలా నిరూపించగలము? చాలా జాగ్రత్తగా. చాలాసార్లు దేవుడు ఉన్నాడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి, కరెక్టే. కానీ దేవుడు ఉన్నాడన్న ఉనికిని మనం ఎలా నిరూపించాలి? నంబర్ 1, దేవుని యొక్క ఉనికిని మనం ఎలా నిరూపించగలమని దాని కింద నంబర్ 1 ఏంటంటే దేవుడు అనే పదము దేవుడు ఉన్నాడనటానికి సాక్ష్యము. అది ప్రతి వాళ్ళు ఏమంటుంది, దేవుడు దేవుడు. ఆ దేవుడు అనే పదము మనకి ఏం తెలియజేస్తుందంటే దేవుడు ఉన్నాడనటానికి సాక్ష్యం. అది దేవుడు అనే పదము దేవుడు ఉన్నాడనటానికి సాక్ష్యమై ఉన్నది. దేవుడు ఉన్నాడు కాబట్టి అందుకే మనము దేవుడు 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 అని మాట్లాడుతున్న దేవుడనే ఆ దేవుడనే పదమే దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నది. అసలు దేవుడు లేకపోతే దేవుడు అనే పదం కూడా ఉండకూడదు కూడా. దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడనే పదాన్ని మనము ఉచ్చరిస్తున్నాము, దేవుడనే పదాన్ని మనం మాట్లాడుతున్నాము. కాబట్టి దేవుని ఉనికిని మనం ఎలా నిరూపించవచ్చు అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి, ఓకే,
దేవుడు అనే పదాన్ని మనము పలుకుతున్నాం. దేవుడు, గాడ్, దేవుడు దేవుడు దేవుడు. ఆ దేవుడు అనే పదమే దేవుడు ఉన్నాడని సాక్ష్యము. రెండవదిగా ఆక్సిజన్. ఏంటిది? ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది మనకు కనిపించదు, కానీ మనం నమ్ముతున్నాము. ఆక్సిజన్ మనకు కనిపించదు, కానీ ఆక్సిజన్ ఉన్నది మాత్రం మనం నమ్ముతున్నాం. అలానే దేవుడు ఉన్నాడు. ఆక్సిజన్ ఎలా ఉన్నదని మనం నమ్ముతున్నామో, అది కనిపించినప్పటికీ, దేవుడు కూడా మనకు కనిపించకపోయినప్పటికీ దేవుడు ఉన్నాడని మనం. ఓకే. మూడవదిగా మన శరీరములో ఉన్న భాగములు మనకు కనిపించవు. మన శరీరములో ఉన్నటువంటి భాగములు మనకు కనిపించవు. ఇంగ్లీషు చిన్న చిన్న క్లిప్స్ మీరు కూడా చూసి ఉంటాడు. ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఎప్పుడు లేస్తే దేవుడు 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 అని ప్రార్థన చేస్తుండేవారంట. ఈ టీచర్కి కోపం వచ్చేసి, ఏంట్రా లేస్తే దేవుడు 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 ఎక్కడ ఉండరా చూపిమని. సరే, నువ్వు మాస్టర్ టీచరు కదా, నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, ఆ ప్రశ్నగా నువ్వు సమాధానం చెప్తే నేను కూడా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాను. ఇది ఒక టీచర్ కు స్టూడెంట్ కు మధ్యలో జరిగినటువంటి సంభాషణ. టీచర్ అంటున్నాడు దేవుడు లేడురా అని, కానీ స్టూడెంట్ అంటున్నాడు దేవుడు ఉన్నాడని. అప్పుడు టీచర్ ఏంట, నిజంగా దేవుడు ఉంటే చూపించరా అన్నాడంట. అప్పుడు స్టూడెంట్ అనంట, ఓకే సార్, దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను. అయితే దేవుడు ఉన్నాడని నేను నిరూపించాలంటే నేను అడిగే ప్రశ్న కూడా నువ్వు సమాధానం చెప్పన్నాడు. అప్పుడు టీచర్ అడిగాడంట, సార్ నీకు బ్రెయిన్ ఉందని అడిగాడంట. అనంట, ఉందిరనంట. అయితే చూపిమన్నాడంట. అది ఎలా చూపిస్తారా, లోపల ఉందన్నాడంట. లేదు, బ్రెయిన్ నీకు లేదన్నాడంట. ఉందిరా అంటాడంట. నీకు బ్రెయిన్ లేదు, ఉంటే చూపిమంటున్నాడు స్టూడెంట్. వాడు అంటున్నాడు బ్రెయిన్ ఉందిరా, కానీ అది చూపించే లోపల ఉందంట. అట్టనే దేవుడు కూడా ఉన్నాడు సార్. ఓకే, నీలో బ్రెయిన్ ఉన్నదని నువ్వు ఎలా నమ్ముతున్నావో, కానీ నువ్వు బ్రెయిన్ చూపించలేవు నాకు. అలానే దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు అని స్టూడెంట్ సమాధానం ఇచ్చాడు. ఓకే, అంటే మన శరీరములో ఉన్న భాగములు మనకు కనిపించవు, కానీ మనలో ఉన్నాయని. ఇప్పుడు నీకు గుండె ఉందని అడిగితే ఏమని చెప్తావు? ఉందని నమ్ముతావు. కానీ ఎప్పుడు నీకు గుండె ఉందని చూసావును? కొన్ని అవయవాలు వాస్తవానికి మనం చూడలే, మనలో ఉన్నవి, కానీ ఉన్నాయని నమ్ముతున్నాం అంతే. అట్లనే దేవుడు కూడా ఉన్నాడంతే. ఓకే, మన శరీరములో ఉన్న అవయవాలు మనకి ఎలా కనిపించవో దేవుడు కూడా మనకు. అయితే మన శరీరములో అవయవాలు ఉన్నాయని మనం ఎలా నమ్ముచున్నామో దేవుడు కూడా ఉన్నాడని మనము. కనిపించనంత మాత్రాన నాకు గుండె లేదు, లేకపోతే నీ గుండె లేదు, లివర్ లేదు, కిడ్నీ లేవు అనొచ్చా? అనగలరా? అనలేరు. అలానే మన శరీర భాగాలు మనకు కనిపించినప్పటికీ, చూడనప్పటికీ మనం ఎలా ఉన్నాయని నమ్ముతున్నామో దేవుడు కూడా ఉన్నాడని. నాలుగవదిగా కరెంటు, విద్యుత్ శక్తి మనకు కనిపించదు, కానీ కరెంట్ ఎవరైనా చూసారా? చూడండి. కానీ కరెంట్ అంటే విద్యుత్ శక్తి అనేది మనకు కనిపించదు, కానీ కరెంటు ఉన్నదని మనము నమ్ముతున్నాం. కరెంట్ ఉండబట్టే ఫ్యాన్ తిరుగుతుంది, లైట్, కానీ మనం చూడలేము. ఎలా చూస్తున్నాం? ట్యూబ్ లైట్ ద్వారా, ఫ్యాన్ ద్వారా. అట్లానే దేవుడు ఉన్నాడు. ఓకే, పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6, హెబ్రీ 11:6 చూసినట్లయితే అక్కడ చక్కటి మాట ఉంటది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి
ఫలం దయచేయవాడని నమ్మవలను కదా. ఓకే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువానికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఇది దేవుని గురించి కొంత వివరణ. కనీసం ఒక వ్యక్తికి సువార్త చెప్పటానికి ఇది మనకు ఖచ్చితంగా తెలిసి, ఓకే, ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. కనీసం ఈ బేసిక్ ఈ విషయాలు తెలియకుండా ఒక వ్యక్తికి సువార్త మనం చెప్పలేము. ఇది దేవుని గురించి కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని కనీసం ఒక వ్యక్తికి చెప్పవలసిన విషయాలు. రెండవదిగా ఏంటి, సువార్తీకరణ యొక్క సందేశం ఏమిటిలో మొట్టమొదటిది దేవుడు. ఇప్పుడు వరకు మనము దేవుని గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాము. హెబ్రీ భాషలో దేవుడు అనే మాటకు 3 పదాలు ఉన్నాయి. ఏమేమున్నాయి? ఎలోహిం, యెహోవా, అడోనాయ్. ఓకే కదా. ఎలోహిం అనగా శక్తిమంతుడు, యెహోవా అనగా తను తాను ప్రత్యక్షపరుచుకునేవాడు, అడోనాయ్ అనగా యజమాని. తర్వాత దేవుడు ఎవరంటే 7 విషయాలు మనము నేర్చుకున్నాం. దేవుడు ఎవరు? నంబర్ 1, దేవుడు సృష్టికర్త. రెండవది, దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవుడు ఎప్పుడు జీవించేవాడు, జీవము కలిగినటువంటి వాడు. 3, నిత్యుడైన దేవుడు. 4, దేవుడు సర్వాజ్ఞుడు. 5, దేవుడు సర్వాంతర్యామి. 6, దేవుడు సర్వశక్తిమంతుడు. 7, దేవుడు ప్రేమించేవాడు. తర్వాత ఇందులో దేవుడు ఉన్నాడని మనం ఎలా నిరూపించగలము అన్నదానికి ఒక 4 విషయాలు చెప్పి. ఒకటి, దేవుడనే పదమే దేవుడు ఉన్నాడని సాక్ష్యం. రెండవది, ఆక్సిజన్ మనకు కనిపించదు కానీ మనం నమ్మొచ్చు. మూడవది, మన శరీరంలో అనేకమైన అవయవాలు భాగాలు ఉన్నాయి అని మనము నమ్ముచున్నాం. నాలుగవది విద్యుత్ శక్తి మనకు కనిపించదు కానీ మనం విద్యుత్తును నమ్ముతాం. ఓకే, చివరికి ఏంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇది దేవుని గురించి కొన్ని విషయాలు, చాలా ఉన్నాయి, కొన్ని విషయాలు. రెండవది ఏంటిది? మొట్టమొదటి దేవుడు, రెండవది మానవుని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, 2 అంశాలు రాసుకోండి. రెండేది మానవుని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మానవులతో మనం డీల్ చేస్తున్నాము కాబట్టి దేవుని గురించి ఎలా మనం కొన్ని విషయాలు తెలుసుకున్నామో అదే రీతిగా మనిషి గురించి కూడా మనకు తెలియాలి. మనిషి ఎలా వచ్చాడు, ఎవరు నిర్మించారు, మనిషి యొక్క స్థితి ఏంటి, అసలుకి మనిషి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒకటి, మానవుడు పెట్టే. రెండో అంశం మానవుడు. దాని కింద నంబర్ 1, దేవుడు మానవుని సృజించాడు. అసలు మనిషి ఎలా వచ్చాడు? మనిషి ఎలా వచ్చాడంటే దేవుడే మనిషిని సృజించాడు. బైబిల్ సెలవుస్తుంది, దేవుడైన యెహోవా నేల మట్టిని తీసుకొని ఏం చేశాడంట? నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రముల జీవవాయువును నాసిక రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా నరుడు జీవించాత్మాయను. ఓకే, చదవండి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. అసలు మనిషి అనే వ్యక్తి ఎలా వచ్చాడు, మనిషిని ఎవరు సృజించారు? ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. నంబర్ 1, మనిషి గురించి ఏంటంటే దేవుడు మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించాడు. మానవుడు ఎవరు? మానవుడు ఎలా వచ్చంటే
దేవుడే మనిషిని సృష్టించాడు. దేవుడు లేకుండా మానవుడు లేడు. దేవుడు యొక్క సృష్టి యొక్క నిర్మాణకుడు మాత్రమే కాదు, మనిషిని కూడా నిర్మించిన వాడు, సృష్టించిన వాడు, సృజించిన వాడు కూడా దేవుడు. ఓకే, ఒకటేంటి, దేవుడు మానవుని సృజించాడు, ఆదికాండం 1:27. రెండవదిగా, మానవుడు నేల మట్టి నుండి తయారు చేయబడెను. రెండవదిగా చూస్తే దేవుడు మనిషిని ఎలా సృజించాడు? ఆకారము దేవుందే, కానీ దేనితో తయారు చేశాడు, దేనితో సృజించాడంటే బైబుల్ సెలవిస్తుంది. చదవండి, ఆదికాండము 2:6-7 ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు మనిషిని సృజించాడు. రెండోది, దేవుడు మనిషిని నేల మట్టితో నిర్మించాడు, మట్టితో తయారు చేశాడు. అందుకని మనిషి మరణించినప్పుడు మనిషి మట్టిలోని తయారు చేయబడిన కాబట్టి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరు. ఓకే, తర్వాత ఆదికాండము 3:19. ఆదికాండము 3:19. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. రెండవదిగా, మానవుని గురించి మనం ఏం తెలుసుకోవాలంటే, మానవుని దేవుడు మట్టితో తయారు చేశాడంట. ఏ మట్టి? నేల మట్టితో మనిషిని తయారు చేశాడంట. దేవుడు అంటున్నాడు, నీవు నేల నుండి తీయబడితివి గనుక మరలా నీవు మట్టిలోనే కలిసిపోదు. కాబట్టి దేవుడు మనిషిని నేల మట్టితో తయారు చేశాడు. కాబట్టి ఓ మానవుడా, నువ్వు మట్టి నుండి తీయబడ్డావు, మట్టి నుండి తయారు చేయబడ్డావు. కాబట్టి నువ్వు మరలా మట్టిలోనికి నువ్వు. కీర్తనలు 103వ కీర్తన 14-16 చదువు. 103వ కీర్తన 14-16 వరకు. ఈ చాలా జాగ్రత్త, ఎందుకంటే ఈ వాళ్ళు నమ్మినా నమ్మ తర్వాత సంగతి, ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే దీన్ని కాదంటానికి లేదు ఎవరు కూడా. కీర్తనలు 103:14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది, అడవి పువ్వు పుయ్యునట్లు వాడు పుయ్యును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాని నెరగదు. చూసారా, అంటే క్లియర్గా ఉందన్నమాట. మనిషి అంట మట్టి నుండి, మట్టిని తెలుసుకోవాలి. ఓకే, తర్వాత 1 తిమోతి పత్రిక 2:13. 1 తిమోతికి రాసిన 1 పత్రిక 2:13. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. 2:13 ఏమనుంది? ఓకే, మొదట ఆదామును తరువాత హవ్వను నిర్మింపబడిరి కాదా? మాస్టర్ గారు రెఫరెన్స్ మళ్ళీ చెప్పారు. మొదటిది ఆదికాండము 2:6-7. ఆదికాండము 3:19. కీర్తనలు 103:14-16 వరకు. 1 తిమోతి 2:13. ఓకే, దేవుడు మానవుని నేల మట్టితో తయారు చేశాడు. తర్వాత మూడవదిగా
మూడవదిగా దేవుడు మనిషిలోనికి జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మాయను. మూడవది ఏంటి? దేవుడు మనిషిలోనికి జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మాయను. మనిషి జీవాత్మాయను. మనిషిలో దేవుడు ఊదినటువంటి ఆ జీవవాయు, జీవాత్మ ఉన్నది. ఓకే. నాలుగవది హవ్వ దేవుని యొక్క ప్రత్యేకమైన కార్యము ద్వారా సృజించబడినది. 4 హవ్వ. దేవుడు ఆదామునే కాదు, పురుషునే కాదు, స్త్రీని కూడా. కొంతమంది అనొచ్చు పురుషుని చేసాడు మరి స్త్రీ, అందుకే స్త్రీని కూడా దేవుడే ఒక ప్రత్యేకమైన కార్యము ద్వారా సృజించబడినది. ఆది కాండము 2వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆది కాండము 2వ అధ్యాయము 21, 22 వచనాలు చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఆదామును అంటే దేవుడు మానవుని అనగా ఆదామును సృజించాడు. అదే రీతిగా హవ్వను కూడా, అంటే పురుషుణ్ణి సృష్టించిన వాడు దేవుడే, స్త్రీని కూడా సృష్టించిన వాడు దేవుడే. పురుషుని యొక్క సృష్టి వేరు, స్త్రీ యొక్క సృష్టి వేరు. పురుషుణ్ణి అయితే ఎలా చేశాడు? నేల మట్టితో. స్త్రీని ఏం చేశాడు? నరునికి గాఢ నిద్ర కలుగు చేసి అతనిలోని ఒక పక్కటెమ్మ తీసి దాని శరీరం మాంసాన్ని కూర్చి ఉంటాయి. వాళ్ళ నిర్మాణాలు వేరు వేరు. ఓకే. ఐదవది మానవుడు దేవుని ఆజ్ఞలను అనుసరించవలెను. ఎందుకు అనుసరించాలంట? దేవుడే మనిషిని సృష్టించాడు కాబట్టి, దేవుడే మనిషి యొక్క నిర్మాణకుడు కాబట్టి ఏం చేయాలంట? మానవుడు దేవుని ఆజ్ఞలను అనుసరించవలెను, ఆయనను ఆరాధించవలెను. 5వ పాయింట్, మానవుడు దేవుని ఆజ్ఞలను అనుసరించవలెను, ఆయనను ఆరాధించవలెను. ఓకే. ఆది కాండము 2వ అధ్యాయము 16, 17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి ఆజ్ఞాపించెను. కాబట్టి 5వది ఏంది? కాబట్టి మానవుడు ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను, దేవుని ఆరాధించవాలి. దేవుడు చెప్పాడు, నీవు ఆ మంచి చెడు వృక్ష ఫలమును ఒక తిన్నవా, తినిన దినముందు నిత్యముగా నీవు చచ్చావు. ఓకే. ఆరవదిగా మానవుడు దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. 5వ పాయింట్లోనేమో దేవుని ఆజ్ఞలు వినాలి, మానవుడు దేవునిని ఆరాధించాలి. 6వ పాయింట్ వచ్చేసి మానవుడు దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మానవుడు దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కొనగా. అంటే దేవుడు ప్రతిరోజు చల్లని పూట ఎక్కడికి వచ్చేవాడు? ఏదేను తోటలో. ఎందుకు? దేవునితో సహవాసం. మానవుడు ఖచ్చితంగా దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. ప్రతిరోజు చల్లని పూట
ఆదాము అవ్వలు దేవుడు కలిసి మంచిగా ఏదిన తోటలో నడుస్తూ సహవాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇది మనం ప్రార్థన ద్వారా సహవాసం కలిగి ఉన్నాం. ఇక చివరికి 7వది మానవుని గురించి. చివరిగా మానవుడు ప్రాణము ఆత్మ శరీరధారి ఉన్నాడు. మానవుడు ప్రాణమును ఆత్మను శరీరము కలిగి ఉన్నాడు. మానవుడు ప్రాణము ఆత్మ శరీరధారి అయి ఉన్నాడు. మనిషిలో ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, శరీరం ఉన్నది. ఈ మూడింటిని కలిగి ఉన్నాడు మానవుడు. మానవుడు అనగా ప్రాణము, ఆత్మ, శరీరము. మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనము. మొదటి దెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అంటే ఏంటంటే మనిషిలో 3: ఒకటి ప్రాణము, ఆత్మ, శరీరము. తర్వాత హెబ్రీ 4:12. హెబ్రీ 4:12 వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభేజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి ఇవి మానవుని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. ఓకే, 7 విషయాలు చెప్పాను. నంబర్ 1 ఏంటి? దేవుడు మానవుని సృజించాడు. 2, మానవుడు నేల మట్టి నుండి తయారు చేయబడ్డాడు. 3, దేవుడు మనిషిలోనికి జీవవాయువును ఊదగా మనిషి జీవాత్మాయను. 4వది, హవ్వ దేవుని యొక్క ప్రత్యేకమైన కార్యము ద్వారా సృజించబడినది. 5, మానవుడు దేవుని ఆజ్ఞలను అనుసరింపవలెను మరియు ఆయనను ఆరాధించవలెను. 6, మానవుడు దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. 7, మానవుడు ప్రాణము, ఆత్మ, శరీరధారి అయి ఉన్నాడు. ఇవి మానవుని గురించి మనము చెప్పవలసినటువంటి విషయాలు. సువార్తలు. నెక్స్ట్ 3వది ఏంటి? పాపం. ఇప్పటి వరకు మనము దేవుని గురించి తెలుసుకున్నాము, మానవుని గురించి తెలుసుకున్నాము. ఇక 3వదిగా పాపము. నంబర్ 3 పాపము. ఓకే, అసలు పాపం అంటే ఏంటి? అసలుకి ఈ పాపం అనే పదానికి అర్థం ఏంటి అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఓకే, నెంబర్ 3 పాపము. హెడ్డింగ్ పెట్టి పాపము. పాపం అనే మాటని గ్రీకు భాషలో హమార్టియా అంటారు. హమార్టియా. ఈ పాపం అనే పదము గ్రీకు భాష హమార్టియా అనే గ్రీకు పదము నుండి వచ్చింది. పాపమును గ్రీకు భాషలో హమార్టియా అంటారు. హమార్టియా అనగా ఏంటంటే దిశను తొలగిపోవుట. పాపమును గ్రీకు భాషలో ఏమంటారు? హమార్టియా. హమార్టియా అనగా దిశను తొలగిపోవుట. దిశను తొలగిపోవుట అని అర్థం ఇస్తుంది అనమాట. పాపం అనే పదానికి గ్రీకు భాషలో హమార్టియా అని అంటారు. దాని అర్థం ఏమిటంటే దిశను తొలగిపోవుట. అంటే అర్థం ఏంటి? దిశను తొలగిపోవటం అర్థం ఏంటి? చేయవలసిన దానిని చేయకుండా ఉండటం,
చేయకూడని వాటిని చేయడమే పాపము. అంటే చేయవలసిన దాన్ని చేయకుండా చేయకూడని వాటిని చేయడమే, చేయవలసిన దానిని చేయకుండా చేయకూడని వాటిని చేయడమే పాపము. ఓకే, నెక్స్ట్. ఓకే, పరిశుద్ధ గ్రంథములో పాపం అనే పదము ఎన్నిసార్లు రాయబడింది? పరిశుద్ధ గ్రంథములో పాపము అనే పదము మాట ఎన్నిసార్లు రాయబడి ఉంది? ఎవరికైనా తెలుసా? పాపము అనే పదం ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథములో రాయబడింది? ఓకే, 398 సార్లు పరిశుద్ధ గ్రంథములో పాపం అనే మాట, పాపం అనే పదము రాయబడి ఉంది. 398 సార్లు పాపము అనే మాట పరిశుద్ధ గ్రంథములో రాయబడి. ఓకే, ఇప్పుడు అసలు పాపం అంటే ఏంటి? పాపము యొక్క ప్రారంభము మరియు దాని యొక్క స్వభావం గురించి కొన్ని నిమిషాలు మనం నేర్చుకుందాం. రాసుకోండి, సైడ్ హెడ్డింగ్: పాపము యొక్క ప్రారంభము మరియు దాని యొక్క స్వభావము. చాలా జాగ్రత్తగా. పాపము యొక్క ప్రారంభము మరియు దాని యొక్క స్వభావము. ఈ పాపం అనేది అసలు ప్రారంభం ఎక్కడైంది? అసలు ఇది ఎక్కడ పుట్టింది? ఎక్కడ ప్రారంభమైంది? దాని యొక్క స్వభావం ఏంటి? పాపం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. పాపం అంటే దిశను తొలగించుట, దిశ నుండి తొలగిపోవుట. పాపం అనే పదం పరిశుద్ధ గ్రంథములో 398 సార్లు ఉంది. అయితే పాపం యొక్క ప్రారంభం ఏంటి? అసలు ఈ పాపం అనేది ఎక్కడ ప్రారంభమైంది? తర్వాత ఈ పాపానికి ఉన్నటువంటి లక్షణాలు లేకపోతే స్వభావము, పాపము యొక్క స్వభావం ఏంటో ఇప్పుడు మనము కొన్ని నిమిషాలు నేర్చుకుందాం. ఓకే, అందులో ఒకటి నెంబర్ వన్. ఓకే, పాపము సాతాను నుండి ప్రారంభమైనది. నెంబర్ వన్, పాపము సాతాను నుండి ప్రారంభమైనది. పాపము ఎక్కడి నుండి ప్రారంభమైందంటే ఇది సాతాను నుండి ప్రారంభమైనది. ఓకే, యెషయా గ్రంథము 4వ అధ్యాయము 2 నుండి 4 వరకు. యెషయా 4వ అధ్యాయం చదవండి ఒకసారి. 4, 2, 3, 4 వచ్చినాను. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవం పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెల కన్నా కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు. ఓకే, యేస్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి కొన్ని వచ్చినారు. యేస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 1 నుండి 26 వచనాల వరకు. కొన్ని అన్ని కాదు, టైం లేదు కాబట్టి కొన్ని వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపము. ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రం మధ్యను నేను ఆసీనుడై ఉన్నానని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక
మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైనదేదియూ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నవాడ ఆలకించుము. నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళంలో పడవేతురు. సముద్రంలో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుచుందువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. ఓకే, ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో కూడా సాతాను గురించి, సాతాను ఎలా పడిపోయాడో, సాతాను యొక్క ప్రారంభం ఎలా పాపం చేశాడో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి కూడా కొన్ని వచనాలు మనం చూస్తాం. అదే రీతిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 చదవండి. యాకోబు 1:14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. ఓకే, కాబట్టి నంబర్ 1, పాపం అనేది సాతాను నుండి ప్రారంభమైంది. ఎక్కడ? పరలోకంలో. పాపం ప్రారంభం ఎక్కడ? సాతాను నుండి పరలోకములో ప్రారంభమైంది. తర్వాత అది మనుషుల్లోనికి ఎలా ప్రవేశించిందంటే, 2 చూస్తే పాపం ఆదాము ద్వారా ప్రవేశించింది. ఈ పాపం అనేది సాతాను నుండి ప్రారంభమై ఆదాములో నుండి మనుషులందరిలోనికి ప్రవేశించింది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, పాపము ఆదాము ద్వారా ప్రవేశించినది. రోమిలకు రాసిన పత్రిక 5:12 చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికి సంప్రాప్తమాయెను. పాపం అనేది సాతాను నుండి ప్రారంభమైంది. అది భూలోకముల ఆదాము ద్వారా మనుషులందరిలోనికి ప్రవేశించింది. 3వదిగా మానవుని యొక్క పతనము. మొదటిది పాపము సాతాను నుండి ప్రారంభమైంది. 2వది పాపం ఆదాము ద్వారా ప్రవేశించింది. 3వది మానవుని యొక్క పతనము. ఆదికాండము 3వ అధ్యాయం 1-6 వచనాల వరకు. ఆదికాండం 3వ అధ్యాయం 1-6 వచనాల వరకు మానవుని యొక్క పతనము. రిఫరెన్స్ ఒకసారి చెప్పండి. ఆదికాండం 3వ అధ్యాయం 1-6 వరకు. ఆదికాండం 3:1-6 వరకు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు
ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. ఓకే, ఇక్కడ మనం చూస్తే ఈ చదవన వాక్య భాగంలో 5 విషయాలు మనము ఇక్కడ గమనించవచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో వాళ్ళు పాపము చేయటానికి ఒక 5 కారణాలు ఉన్నాయి. అసలు ఏంటి, ఎలా పాపం దేవుని దృష్టికి ఎలా వాళ్ళు పాపం చేశారంటే, నంబర్ 1 రాసుకుని ABCDE 5 విషయాలు. 1, ఏ దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటలు వినడము. దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటలు వినడం ద్వారా వాళ్ళు పాపం చేశారు. దేవుడు ఏం పలికాడు? తినొద్దు అన్నాడు. కానీ సాతాను తింటే మీరు దేవుని దూతల వలె ఉంటారు. అంటే దేవునికి వ్యతిరేకముగా పలికిన మాటలు వినడం కూడా పాపమే. దేవునికి వ్యతిరేకముగా పలికిన మాటలు వినడం ద్వారా వారు పాపం చేశారు. 2 అంటే బి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమను అనుమానించటం. దేవుని యొక్క వాక్యాన్ని అంటే దేవుని మాటను, తర్వాత దేవుని ప్రేమను ఆదాము హవ్వలు అనుమానించటం. అంటే దేవుడు ఏం చెప్పాడు? ఈ మంచి చెడు ఫలములు మీరు తినకూడదు అని చెప్తే ఆ మాటను వీళ్ళు సాతాను చెప్పిన అది తింటే మీరు దేవుని దూతల వల్లే ఉంటారంటే, అంటే దేవుని మాటను వాక్యాన్ని అనుమానించారు. అంటే దేవుని మాటను నమ్మలేదు, కానీ సాతాను చెప్పిన మాట. అంటే దేవుని మాటను ఎప్పటికీ మనం అనుమానించకూడదు. 3 సి, దేవుడు నిషేధించిన వాటిని దృష్టించడం. దేవుడు ఏదైతే అసహించుకుంటాడో, వద్దంటాడో, నిషేధిస్తాడో వాటి మీద వీరు దృష్టి పెట్టారు. పాపం అంటే ఏంటి? దేవుడు నిషేధించిన దానిని మనము దృష్టించకూడదు. ఆదాముకి ఏం చెప్పాడు? అదిగో ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడు ఫలమునిచ్చే ఆ వృక్ష ఫలమును మీరు తినొద్దు, దాని మీద మీరు దృష్టి పెట్టొద్దు. కానీ దాని మీదే వీరి మనసు ఉంది. దేవుడు చెప్పాడు, మీరు ఎరికో పట్టణం మీదకి వెళ్ళు గాని ఎరికలో ఉన్న దాన్ని ఏది మీరు ముట్టుకోవద్దు, తీసుకోవద్దు. కానీ ఆకాన్ ఏం చేశాడు? దాని మీద దృష్టి ఉంచాడు. కాబట్టి దేవుడు నిషేధించిన దానిని దృష్టించారు, దాని మీద దృష్టి పెట్టారు. అందువల్ల వాళ్ళు పాపం చేశారు. డి, దేవుడు నిషేధించిన దాన్ని కోరుకోవటం. దృష్టి పెట్టడము పాపమే, దానిని కోరుకోవటం, ఆశించడం కూడా పాపం. దేవుడు నిషేధించిన దానిని కోరుకోవటం. ఈ దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపటం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, దానికి డీనా కోరుకోవడం. ఆ దేవుడు నిషేధించిన దాన్ని కోరుకోవటం. వాళ్ళు కావాలని కోరుకున్నారు. వచ్చేసి దేవుడు నిషేధించిన దాన్ని దృష్టించటం, దాని మీద దృష్టి పెట్టడం. ఈ వచ్చేసి దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించడం. ఓకే, 5 విషయాలు. నంబర్ 1, దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటలు వినడం. బి, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ప్రేమను అనుమానించడం. సి, దేవుడు నిషేధించిన దానిని దృష్టించటం. డి, దేవుడు నిషేధించిన దానిని కోరుకోవడం. ఈ దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపడం. వీళ్ళు చేసిన పని ఇవి. ఓకే, పాపం గురించి కొన్ని విషయాలు మనము చూసాం. పాపం అంటే ఏంటో మనము తెలుసుకున్నాం. పాపం అంటే ఏంటి? దాన్ని గ్రీకులో హమార్టియా అంటారు. అంటే దిశను తొలగిపోవట
అంటే అర్థమైంది, చేయవలసిన దానిని చెయ్యకుండా చేయకూడని వాటిని చేయడమే పాపము. ఓకే, ఈ పాపం అనే పదము పరిశుద్ధ గ్రంథములు 398 సార్లు రాయబడింది. తర్వాత పాపము యొక్క ప్రారంభము, దాని యొక్క స్వభావము. ఇందులో 3 విషయాలు. ఒకటి, పాపము సాతాను నుండి ప్రారంభమైనది. 2, పాపం ఆదాము ద్వారా మానవులోనికి ప్రవేశించింది. 3, మానవుని యొక్క పతనము. పాపము చేయట ద్వారా మానవుని యొక్క పతనం అనేది జరిగింది. తర్వాత 5 విషయాలు చెప్పాను. దేవునికి పాపం అంటే ఏంటి, ఎలా చేశారు వీళ్ళు? దేవునికి వ్యతిరేకంగా పలికిన మాటను విన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమను అనుమానించారు, దేవుడు నిషేధించిన దాని మీద దృష్టి పెట్టారు, దేవుడు నిషేధించిన దానిని కోరుకున్నారు, ఆఖరికి దేవుని యొక్క ఆజ్ఞలకు అవిధేయత చూపించారు. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి పాపము యొక్క ఫలితము. పాపము యొక్క ఫలితము. పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకే, పాపం ఎక్కడ ప్రారంభమైందో తెలుసుకున్నాం, ఎలా మనిషిలో ప్రవేశించో తెలుసుకున్నాం, తద్వారా మానవుని యొక్క పతనం అనేది. ఇప్పుడు ఆ పాపము ద్వారా అయితే పాపము యొక్క ఫలితం ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, పాపము యొక్క ఫలితము రాసుకున్నారు కదా. పాపం యొక్క ఫలితము, లేకపోతే అందులో డి రాసుకోండి. ఓకే, ఈ తర్వాత డి రాసుకోండి. పాపం యొక్క ఫలితమైన రాసుకోండి. ఓకే, పాపం యొక్క ఫలితము, రిజల్ట్ ఆఫ్ సిన్. నంబర్ 1, మానవ జాతి యొక్క చెడుతనము. మానవ జాతి యొక్క చెడుతనము. పాపము మానవ జాతిని ఏం చేసింది? పాడు చేసింది. పాపము ద్వారా మానవ జాతి చెడిపోయింది, స్పాయిల్ అయిపోయింది, పాడైపోయింది అనమాట. పాపము చేయనంత వరకు మానవుడు పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో మానవ జాతే చెడిపోయింది. చదవండి, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. చాలా జాగ్రత్త వినాలి. పాస్టర్ గారు మళ్ళీ చెప్పారు ఒక్కసారి. ఏంటిదమ్మా? అంటే మానవుని జాతి యొక్క మళ్ళీ ఒక్కసారి చెప్పారా? ఓకే, టైటిల్ వచ్చేసి, అంశం వచ్చేసి పాపము యొక్క ఫలితము. పాపము యొక్క ఫలితము. దాని కింద కొన్ని విషయాలు చెప్తున్నా, రాసుకోండి. నంబర్ 1, మానవ జాతి యొక్క చెడుతనము. మానవ జాతి యొక్క చెడుతనము. ఓకే, అందులో ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనము. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. ఇప్పుడు మానవ జాతి ఏమైపోయింది? చెడిపోయింది. అసలు దేవుడు మనిషిని చేసినప్పుడు ఎలా ఉన్నాడంట? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటది. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రసంగి గ్రంథము 'దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు దేవుడు వాణ్ణి యథార్థవంతునిగా
పాస్టర్ గారు ప్రసంగి 7:29 పాస్టర్ గారు. అవునా? ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. అసలు దేవుడు మనిషిని ఎలా చేశాడంట? యథార్థవంతునిగా చేశాడు. మానవుడు పాపము చేయనంత వరకు పర్ఫెక్ట్ గా ఉన్నాడు. తర్వాత ఏమవుతుందంట చూసి ఆదికాండం 6:5 ఏముంది? ఇప్పుడు చదవండి. ఆదికాండం 6:5. తాను భూమి మీద నరులను చేసినందుకు నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచెను. తర్వాత కీర్తనలు 4:3. 4వ కీర్తన 3వ వచనం. మనం సువార్త చెప్పినప్పుడు ఇలా చెప్తే అందరు వింటారు. ఈ చెప్తే ఎవరు కూడా తిరస్కరించరు. కానీ మనం ఏంటంటే వాళ్ళ జోలి అటు ఇటు మనం ఏం చేస్తుంటే ఇతరులను మనం దూషించటం ద్వారా, ఇతరులను మనం కించపరచడం ద్వారా వాళ్ళ కోపం వస్తుంది. ఈ విషయాలు చెప్తే ఎవరు కూడా తిరస్కరించరు. ఎందుకంటే ఎన్ని ఫ్యాక్ట్ సత్యం అనమాట. చూడమ్మా 4:3 చదవండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఓకే, తర్వాత ఓకే 4:3 ఓకే 4 వచ్చింది చదవండి. 4:4 భయము నుండి పాపము చేయకుడి. భయము నుండి పాపము చేయకూడదు. అందుకే పాపము చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. పాపం చేస్తే మనిషి చెడిపోతాడు, పాడైపోతాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8 వచనం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8 వచనం చదవండి. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. కాబట్టి పాపము యొక్క ఫలితం ఏంటంటే యథార్థముగా మంచిగా ఉన్నటువంటి మనిషిని ఏం చేసింది? మానవ జాతి అంతా కూడా చెడిపోయేలా చేసేసి. రెండో పాయింట్, పాపం యొక్క ఫలితం ఏంటి? రెండవదిగా చూస్తే మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోవుట. పాపం వలన పాపం యొక్క ప్రభావం మనిషిని ఏం చేసింది? మొదటిగా మనిషిని పాడు చేసింది. మనిషి చెడిపోయాడు పాపం వలన. రెండవదిగా మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. పాపం యొక్క ఫలితము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు మనిషి పాపము చేయడం ద్వారా ఏమైపోయిందంటే దేవుని మహిమను కోల్పోయాడు. ఓకే, సామెతలు 20వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 20వ అధ్యాయం 9వ వచనం. మళ్ళీ ఒకసారి చెప్పండి గారు. సామెతలు 29, 20వ అధ్యాయం 9వ వచనం. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతే అనుకొనదగిన వాడెవడు? కాబట్టి మానవుడు ఏమైపోయాడంటే దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. 3, పాపము యొక్క ఫలితం. 1, మనిషిలోనికి చెడు ప్రవేశించింది. రెండవది, పాపం వలన మనిషి దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు. తర్వాత మూడవదిగా దేవుడంటే భయము మొదలవుట. పాపము చేయనంత వరకు మనిషిలో చెడు లేదు. పాపము చేయనంత వరకు దేవుని యొక్క మహిమ మనిషిలో ఉంది. పాపము చేయనంత వరకు మనిషిలో భయం అనేది లేనే లేదు. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో మనిషికి దేవుడు అంటే భయం వచ్చేసింది. భయం అనేది ప్రవేశించింది.
ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనము. 3వది ఏంటి? దేవుడంటే భయం అనేది మొదలవుట. ఆదికాండం 3:10. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని కనుక భయపడి దాక్కొంటిన నేను. పాపము వలన మనిషిలోనికి చెడుతనము ప్రవేశించింది. పాపము వలన మనిషి దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు. పాపం వలన మనిషిలోనికి భయం అనేది ప్రవేశించింది. 4వది, పాపం యొక్క ఫలితం 4వది భౌతిక మరియు ఆత్మ సంబంధమైన మరణము. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనము. భౌతిక దేవుడైన యెహోవా ఆ, ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావని. చదువు. అంటే 4వది ఏమైపోయింది? పాపం యొక్క ఫలితం అంటే భౌతిక మరియు ఆత్మ సంబంధమైన మరణం. కాబట్టి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏ మరణాన్ని పొందుకున్నారు? ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు. శారీరకంగా చచ్చిపోలేదు, కానీ వారు ఆత్మీయముగా చచ్చిపోయారు. దేవుడు అన్నాడు కదా, మీరు ఆ పండు తిను దినము నిశ్చయముగా మీరు చచ్చెదరు. భౌతికంగా వారు ప్రాణంతో ఉన్నారు, కానీ ఆత్మీయముగా వారు చచ్చిపోయారు. అంటే పాపము మనిషిలోనికి పాపం వలన మనిషి ఆత్మీయ మరణం వచ్చేసింది. ఆత్మ మరణమే కాదు, భౌతికమైన మరణం కూడా వచ్చేసింది. అందుకే రోమిలకు రాసిన పత్రిక 3:23, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 5:2, రోమిలకు రాసిన పత్రిక 5:2. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. 6:23. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి పాపము యొక్క ప్రభావం 4వది ఏంటంటే మనిషికి ఆత్మ సంబంధమైన మరణము, భౌతిక సంబంధమైన మరణం అనేది మనిషిలోకి ప్రవేశించింది. 5వదిగా పాపం యొక్క ఫలితం ఏంటంటే 4వదిగా ఆత్మ సంబంధమైన మరణము, భౌతిక సంబంధమైన మరణం అనేది మనిషికి వచ్చేసింది. 5వదిగా మానవుడు సంతోషాన్ని, శాంతిని కోల్పోవుట. పాపం చేస్తే మానవుడు సంతోషాన్ని, శాంతిని కోల్పోవట. లూకాసు సువార్త 1వ అధ్యాయం 79వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 79వ వచనము. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించును. ఓకే. 5వదిగా మానవుడు సంతోషాన్ని, శాంతిని కోల్పోవడం పాపం వల్ల. 6వది మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోవుట. మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోవుట. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23. చదవనవసరం లేదు. మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోవట. 7వదిగా పాపం యొక్క ఫలితం ఏంటంటే మానవునిపై దేవుని యొక్క చెప్పండి సార్. రోమియోలు 3:23. 3:23. చివరిగా పాపం యొక్క ఫలితం 7వదిగా ఏమొచ్చేసిందంటే మానవునిపై
దేవుని యొక్క తీర్పు లేక దేవుని యొక్క ఉగ్రత రావటం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ 9:27. హెబ్రీ 9:27 చదవండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఇప్పుడు తద్వారా పాపము ద్వారా పాపం యొక్క ఫలితం ఏమైందంటే మనుషులకు మానవునిపై దేవుని యొక్క తీర్పు వచ్చుట. కాబట్టి పాపము యొక్క ఫలితము నంబర్ 1, పాపము ద్వారా మానవ జాతి యొక్క చెడుతనము. మానవ జాతి చెడిపోయింది. పాపం మానవ జాతిని ఏం చేసింది? పాడు చేసింది. రెండవదిగా పాపం యొక్క ఫలితం ఏంటంటే మానవుడు దేవుని స్వరూపాన్ని కోల్పోవటం. 3, పాపం వలన దేవుడంటే మనిషికి భయం అనేది ప్రారంభమైంది. తర్వాత ఈ పాపము ద్వారా భౌతిక మరియు ఆత్మ సంబంధమైన మరణము మనిషి మీదకి రావటం. 5వది, పాపం వలన పాపం చేయడం ద్వారా మానవుడు సంతోషాన్ని శాంతిని కోల్పోవటం. 6వది రిఫరెన్స్ చెప్పారా ఒక్కసారి? 5వది లూకా 1:79. లూకా సువార్త 1:79. 6వది, మానవుడు దేవుని యొక్క మహిమను కోల్పోవటం. 7వది, మానవునిపై దేవుని యొక్క తీర్పు వచ్చుట. ఇవి పాపము దాని యొక్క ఫలితం. ఎట్లా తెలుసు మనం ఇప్పుడు మనిషి చెడిపోయాడని? ఉదాహరణకి ఈ పాపము ద్వారా మనిషి స్వభావం ఎలా ఉంది చూస్తే ఏముంది? మనిషికి స్వార్థం వచ్చేసింది. మనుషులు ఏమింది ఇప్పుడు? మనిషి స్వార్థం. మనుషుల్ని ఇప్పుడు ఎక్కువ చూస్తే ఎంత తినంట? స్వార్థ ప్రియులంట, స్వార్థాన్ని ప్రేమించేవారి. ఇప్పుడు మనుషులు ఏముంది? స్వార్థం ఉంది. తర్వాత మనిషిలో మోసం ఉంది. ఇప్పుడు చూస్తే ఎక్కడ వెళ్ళినా కానీ మోసం, అన్నిట్లో మోసమే. అన్నిట్లో మోసం ఎక్కువైపోయింది. తర్వాత చెడు ఆలోచనలు. మనిషి యొక్క ఆలోచనలు ఒకసారి మనం పరీక్షిస్తే ఈరోజు మనిషి యొక్క ఆలోచనలు అన్నీ కూడా చెడ్డ ఆలోచనలే, దురాలోచనలే. తర్వాత మనిషి దొంగగా మారిపోయాడు. మనిషి ఒక దొంగగా జీవిస్తున్నాడు. అంటే దొంగతనమైంది, చెడు ఆలోచనలు, మోసం, స్వార్థం అనేది మనిషిలో లోపల ఉండిపోయింది. తర్వాత అవిధేయత, తర్వాత అబద్ధం చెప్పటం, తర్వాత జగడమాడటం, అసహించుకోవటం, గర్వముగా మాట్లాడటము, తర్వాత తల్లిదండ్రులకు ఎదురుగా మాట. ఇవన్నీ కూడా ఈ పాపము ద్వారా మనిషిలోనికి ప్రవేశించాయి. కాబట్టి ఇప్పుడు మనిషి ఏమైపోయాడు? చెడిపోయాడు. మనిషి చెడిపోయాడు. మానవుని జీవితంలో అయితే మానవుని యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే పాపము మనిషిని పాడు చేసింది. పాపము ద్వారా మనిషి రోజు ఒక దొంగగా మారిపోయాడు, ఒక మోసగాడిగా మారిపోయాడు, రౌడీగా, హంతకుడిగా, నేరస్తుడిగా. ఈరోజు మనిషి పరిస్థితి ఏమైందంటే భయంకరమైంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనిషి ఇప్పుడు బాగుపడాలంటే ఏం చేయాలి? బైబిల్ చేస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతులేడు, ఒక్కడును కూడా లేడు. మనిషి పరిస్థితి, మనిషి జీవితం ఏమైందంటే మనిషి చెడిపోయాడు, మనిషి పాడైపోయాడు, మనిషి పతనమైపోయాడు. ఈ పాడైపోయిన మనిషిని, ఈ చెడిపోయినటువంటి మనిషిని ఇప్పుడు ఎవరు బాగు చేస్తారు? టీవీ చెడిపోతే ఎక్కడికి వెళ్ళాలి? టీవీ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆటో చెడిపోతే ఆటో మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. అవునా కదా? బైక్ చెడిపోతే బైక్ మెకానిక్, కారు చెడిపోతే కారు మెకానిక్. అయితే ఇప్పుడు చెడిపోయింది వస్తువులు కాదు, వస్తువులు చెడిపోయినప్పుడు
వాటిని బాగు చేసే వాడి దగ్గర తీసుకెళ్ళాలి. అయితే ఇప్పుడు వాస్తవానికి మానవుడే చెడిపోయాడు, మానవుడే పాడైపోయాడు. ఈ లోకములో మానవుని, చెడిపోయిన మానవుని బాగు చేసేవారు ఎవరున్నారు? ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తుంది. అంటే అప్పుడు బైబిల్ మనం వాడిన అవసరం లేదు. ఈ మనిషిని పాడైపోయాడు, చెడిపోయాడు, పతనమైపోయాడు. మరి ఎవరైనా బాగు చేస్తారు? ఒకవేళ మంచి మనిషి ఉన్నాడంటే, మనిషి ఒక్క నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే మనుషులందరూ చెడిపోయారు. ఇప్పుడు అందరూ ఒక్కడు కాదు, మొత్తం అందరూ చెడిపోయారు. ఇప్పుడు అందరూ చెడిపోయినప్పుడు ఈ చెడిపోయిన మనిషిని, చెడిపోయిన మానవుణ్ణి ఎవరు బాగు చేస్తారు? ఎవరైనా బాగు చేశారా? ఎవరైనా బాగు చేయగలరా? లేదా ఈ చెడిపోయిన మనిషిని బాగు చేయడానికి ఎవరైనా వచ్చారా అని ఒక ప్రశ్న వాళ్ళకి, ఒక ప్రశ్న. త్రాగుబోతుగా మారిపోయాడు. ఈ త్రాగుబోతుని ఎవరు మారుస్తున్నాడు? ఇప్పుడు దొంగగా మారిపోయాడు. దొంగను ఎవరు మారుస్తున్నాడు? హంతకుడుగా మారిపోయాడు. హంతకుని ఎవరు మారుస్తున్నాడు? వ్యభిచారిగా ఉన్నాడు. వ్యభిచారిని ఎవరు మారుస్తారు? మనిషి, పాపము మనిషిని చెడగొట్టేసింది. ఇప్పుడు ఈ చెడిపోయిన మానవుని ఎవరు బాగు చేస్తారు? ఈ పాడైపోయిన మనిషిని ఎవరు బాగు చేస్తారు అనుకున్నప్పుడు, అప్పుడు మనము నెక్స్ట్ ఎవరు? యేసు. ఈ చెడిపోయిన మనిషి కోసం, ఈ పాడైపోయిన మనిషి కోసం, ఈ చెడిపోయిన మనిషిని బాగు చేయటానికి పరలోకము నుండి దేవుడే మనిషిగా కన్య మరియ గర్భము ద్వారా జన్మించి, ఎందుకు జన్మించాడంట ఆయన? చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టవలేను. ఈ లోకంలో జబ్బు వస్తే డాక్టర్లు ఉన్నారు, కానీ మనిషిని తన పాపము నుండి విడిపించే మానవుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు. ఎందుకంటే అతను కూడా పాపం, అందరూ పాపం చేసిన వాళ్ళే. ఒక పాపము చేసిన మనిషిని తన పాపము నుండి విడిపించాలంటే పాపము లేనివాడు కావాలి. అలా ఎవరైనా ఈ ప్రపంచంలో పాపము లేని నరుడు, మానవుడు ఎవరైనా ఉన్నారంటే ఎవ్వరును లేరు. మానవుడు పాపం చేశాడు కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ అవసరం. మానవుడు పాపి కాబట్టి ఈరోజు కోర్టులు అవసరం. మానవుడు పాపి కాబట్టి ప్రతి చోట మనం ఇంటికి తాళాలు వేస్తున్నాం. మనిషి మంచోడైతే, మానవుడు మంచోడైతే మన ఇంటికి తాళాలు అవసరం లేదు, బీరువాకు తాళాలు అవసరం లేదు, పోలీసు వాళ్ళు అవసరం లేదు, పోలీస్ స్టేషన్లు అవసరం లేదు, న్యాయస్థానాలు అవసరం లేదు. మనిషి చెడిపోయాడు కాబట్టి, మానవుడు పాపం చేశాడు కాబట్టి ఈరోజు మన ఇంట్లో ఉన్న బీరువాకు మనం తాళం వేయాలి. ఇంట్లో ఉండేది నలుగురమే, కానీ నలుగురిని భార్య భర్త నమ్మటంలే, భర్త భార్య నమ్మటంలే. ఇంట్లో ఉండే మనుషులు బంధువులైనప్పటికీ వాళ్ళ తాళం ఎందుకు వేసుకుంటే మానవుడు చెడిపోయాడు. ఎందుకు పోలీస్ స్టేషన్లు? మనిషి మంచోడైతే పోలీస్ స్టేషన్ అవసరం లేదు కదా, పోలీసు వ్యవస్థ అవసరం లేదు కదా. మనిషి చెడిపోయాడు కాబట్టి, మనిషి పాపి కాబట్టి పోలీస్ స్టేషన్, కోర్టులు ఉన్నాయి. కాబట్టి వీటిని బట్టి మనకి ఏమర్థమైందంటే మనిషి చెడిపోయాడు, మానవుడు చెడిపోయాడు, మానవుడు పాపి కాబట్టి మనిషిని కంట్రోల్ చేయటానికి ఈరోజు ఇంటికి తాళాలు వేస్తున్నాం. పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎందుకంటే మానవుని యొక్క మనస్సు చెడిపోయింది కాబట్టి, చెడిపోయిన మనిషిని కంట్రోల్ చేయటానికి మాత్రమే కానీ మార్చటానికి కాదు.
అయినా మారుతున్నారా? ఏ జైలైనా కానీ దొంగలను మార్చిందా? వ్యభిచారులను మార్చిందా? హంతకులను మార్చిందా? లేదు. పాపము చేయకుండా ఆపగలిగారు కానీ వారిలో ఉన్న పాపాన్ని మాత్రము తీసివేయాలి. మనిషిని ఈ న్యాయస్థానాలు మనిషిని పాపము చేయకుండా ఆపగలిగారు, పాపపు క్రియలు చేయకుండా ఆపగలిగారు కానీ మనిషిలో ఉన్న పాపాన్ని మాత్రము తీసివేయలేకపోయారు. ప్రస్తుతానికి భూమి మీద ఉన్న వ్యవస్థలన్నీ మనిషిని పాపము చేయకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారు కానీ మనిషిలో ఉన్న పాపం అనే బీజాన్ని తీసివేయలేకపోతున్నారు. అందుకని యేసు క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే, మరొకసారి చదవండి, మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదవనెను. యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడంటే ప్రజలను వారి పాపముల నుండి విడిపించటానికి, వారు పాపము చేయకుండా ఆపటానికి కాదు. ఎందుకు వచ్చంట? పాపములో ఉన్నట్టు విడిపించటానికి యేసు క్రీస్తు. అని తర్వాత మనం ఏం చేయాలంటే 4వదిగా మనము యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, వచ్చి ఎలా మనిషిని పాపము నుండి విడిపించాడని మరి యేసు క్రీస్తు గురించి మనము చెప్పాలి. యేసు క్రీస్తు గురించి మనం ఏం చెప్పాలి? ఆయన ఎలా వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఏం చేసి మనిషిని పాపం నుండి విడిపించాడు అనేది మనం వీలుంటే రేపటి దినాన 4వ అంశం యేసు క్రీస్తు గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మనం ప్రాముఖ్యం 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి దేవుని గురించి, రెండవదిగా మానవుని గురించి, మూడవదిగా పాపము గురించి. కొంత అవగాహన ఉంది కదా? మీరు మరలా ఓకే ఈ చెప్పిన వాక్యాలు బాగా చదవండి. నిజంగా ఈ 5 అంశాలు కానీ మీరు నేర్చుకోగలిగితే ప్రజలు అవలీలగా యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. మనం ఈ చెప్పకుండా లేనిపోయినన్ని చెప్తా ఉంటాం. ఈ చెప్పవలసిన మనిషిని మార్చేది పిట్ట కథలు లేకపోతే పొడుపు కథలు కానే కాదు. పిట్ట కథల ద్వారా మనుషులు మారే మాట అయితే రామాయణం, భారతం, రకరకాల చాలా పుస్తకాలు ఉన్నవి, నవలలు ఉన్నాయి. ఎప్పుడో మారేవాడు. మనిషిని మార్చగలిగినట్టు శక్తి దేవుని మాటకు మాత్రమే ఉంది. ప్రపంచములో దేనికి లేని శక్తి దేవుని మాటకు. దేవుని మాటే మనిషిని మారుస్తుంది అంతే. కాబట్టి ఈరోజు మనం 3 విషయాలు, ఒకటి దేవుని గురించి, 2 మానవుని గురించి, 3 పాపం గురించి. రేపు మనము యేసు క్రీస్తు గురించి, తీర్పు గురించి మనం దేవుని చిత్తంలో తెలియపడితేనాను తెలుసు. కాబట్టి ఈరోజు కరెంటు లేని కారణంగా చీకట్లో చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే 5 నిమిషాలు ఉంది, మీరు ఎనీ డౌట్ అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అడగకపోతే రేపు మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు వాళ్ళకి ఎందుకంటే కొన్నిసార్లు మనం సువార్త చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు వేస్తారు. వాళ్ళ ప్రశ్నలు కూడా మనం సమాధానం చెప్పాలి, సాధ్యమైనంత వరకు చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. నమ్మాడా నమ్మలే తర్వాత సంగతి, ముందు వాళ్ళ డౌట్స్, వాళ్ళ ప్రశ్న మనం సమాధానం. ఈ 3 విషయాలు. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు మీరు అడగచ్చు. ఇది మీ సమయం. అర్థమవుతుంది ముందు చెప్పాలి. అంటే దేవుని గురించి కొంత, అంటే మనం ఇంకా ఎక్కువ చెప్పలేదు కానీ జస్ట్ కొంచెం. మానవుని గురించి, పాపం గురించి. ఇంకెవరు డౌట్స్ ఉన్నాయా?
దేవుని గురించి కానీ, మానవుని గురించి కానీ, పాపం గురించి కానీ? పాస్టర్ ప్రైజ్లాడండి. ప్రైజ్ గాడ్. పాపం అని ఎన్నో సార్లు ఉందని చెప్పారు గారు బైబిల్లో. 398. 398. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ప్రసంగం చేసినా కానీ సువార్త ఖచ్చితంగా చెప్తాను. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ప్రతి సందేశములో సువార్త ఖచ్చితంగా ఉండాలి. సువార్త లేని ప్రసంగము ప్రసంగమే కాదు. కాబట్టి మీరు ఎట్లాంటి ప్రసంగాలను చేయండి, ఏ అంశమని చేయండి, కానీ చివరికి సువార్త అనేది ఖచ్చితంగా అందులో రావాలి. ఎప్పుడూ మర్చిపోవద్దు. ఏ ప్రసంగం అని చేయి, కానీ అందులో ఏముండాలి? కనీసం ఒక 5 నిమిషాల సువార్త ఖచ్చితంగా ఉండాలి. సువార్త చెప్పకుండా ఏ ప్రసంగాన్ని ముగించొద్దు. ప్రసంగానికి సువార్త చెప్పాలంటే ఒక ప్రాణం లాంటిది అంతే. ఆ సువార్తలో యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు జననము, యేసుక్రీస్తు జీవితము, యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ప్రతి సువార్తలో యేసు యొక్క జననము, యేసు యొక్క జీవితము, యేసు యొక్క మరణము, యేసు యొక్క పునరుద్ధానము, యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. ఇది మనము చేసే ప్రసంగానికి మంచి బూస్ట్ ఇస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు రాబోయే రోజుల్లో మంచి దైవజనులుగా మీరు ఉండాలంటే మీరు మంచి సువార్థికులై ఉండాలి. నేను గత 25 సంవత్సరాల నుండి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్ వెళ్ళినా, ఏ పని చేసినా కానీ ఒక పని మాత్రం ఖచ్చితంగా చేస్తా, సువార్త పని ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే సువార్త కావాలి. మనం సువార్త చెప్పకపోతే సంఘం అభివృద్ధి చెంది. ఓకే, మంచిది. ప్రార్థన చేసుకుందామా? ఏం మాట్లాడటం లేదు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయంలో ఈ బైబిల్ క్లాసులో నాయన, దేవుని గురించి, మానవుని గురించి, పాపం గురించి అనేకమైన విషయాలు మీరు మాకు బోధించిన విధానానికై మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. నిజమే, ఒక వ్యక్తికి మేము సువార్తను చెప్పాలంటే అందులో నాయన మీ గురించి మేము చెప్పాలయ్యా, మానవు గురించి చెప్పాలయ్యా, పాపం గురించి చెప్పాలి, యేసుని గురించి చెప్పాలయ్యా, తీర్పుని గురించి చెప్పాలి. కాబట్టి ఈరోజు ఒక 3 అంశాలు నాయన మీరు మాకు బోధించినందుకు, నేర్పించినందుకు నీకు వందనాలు. మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా సువార్త చెప్పేటప్పుడు 5 అంశాలు నాయన ప్రజలకు తెలియచేయటానికి మీరు మాకు సహాయం దయచేయండి. మీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ లేఖన భాగం బీదలకు సువార్తను ప్రకటించుటకు ప్రభు నన్ను అభిషేకించనంటున్నాడు. కాబట్టి మీ సువార్తను ప్రకటించడానికి మీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని అభిషేకించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడ నిలబడి మీ సువార్తను ప్రకటిస్తున్నామో అక్కడ వినే వారి మనోనేత్రములు వెలిగించినట్లు పరిశుద్ధాత్మ దేవుడా
వారి మనోనేత్రములను మీరు వెలిగించుదురుగాక నాయన. ఈ సాయంకాల సమయంలో ఈ 3 అంశాలు నాయన మేము చెప్పే ప్రతి సువార్తలో నాయన ఉండుటకు మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. రాబోయే రోజుల్లో మంచి సువార్తికులుగా, మనుషులను పట్టు జాలరులుగా నాయన, నశించిపోయే ఆత్మలను నాయన రక్షించే కాపరులుగా, సువార్తికులుగా మీరు మమ్ములను సిద్ధపరచుదురుగాక నాయన. మాలో ఉన్న ప్రతి సోమరితనాన్ని తొలగించండి అయ్యా, ఎందుకంటే కాలము బహు కొంచెముగా ఉందయ్యా. కాబట్టి మాకున్నటువంటి ఈ సమయంలోనేనైనా మా బంధువులను, మా రక్త సంబంధికులను నైనా, మా చుట్టుపక్కల వారందరినైనా ఈ సువార్తని వల ద్వారా కొందరినైనా నీ యొద్దకు నడిపించుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఈ సాయంకాల సమయంలో ఇంకా నీ బిడ్డలను మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభా. పరిగెత్తి పరిచర్య చేయటానికి నాయన వారి పాదముల కింద మీరు అగ్నిని రగిలించండి అయ్యా, అగ్నిని మండించండి అయ్యా. నిలబడి పరిచర్య చేసేవారేమో కాక పరిగెత్తుకుని నాయన పరిచర్య చేసే పరిచర్య యోధులుగా, సువార్తికులుగా నాయన మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. పౌలు గారు అన్నట్లు, అయ్యో సువార్తను ప్రకటించకపోయినా నాకు శ్రమ, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి ఈ దినాల్లోనైనా మేము సువార్తను ప్రకటించే వారిగా ఉండాలయ్యా. సువార్తను ప్రకటించకపోతే మాకు శ్రమ అంటున్నావయ్యా. నిజమే ప్రభా, నీ బిడ్డలుగా, నీ సేవకులు ఈ రోజు నాయన నీ సువార్తను ప్రకటించకపోతే మాకు శ్రమేనయ్యా. కాబట్టి సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అంటున్నావయ్యా. మా పాదములు ఎల్లప్పుడూనైనా సువార్త కోసమై పరిగెత్తునుగాక నాయన, సువార్తను ప్రకటించే పాదాలుగా మేము ఉందుముగాక నాయన. మేము ఎక్కడైతే మా పాదాలు మోపుతున్నామో అక్కడ మీ సువార్తను మేము వినిపించుదుముగాక. సమాధానంతో కూడిన సువార్త నాయన మీరే మాకు సహాయం చేసినైనా నీ బిడ్డలు ఇంకా పురికొల్పి మంచి సువార్త యోధులుగా నాయన మరి మార్చమని ప్రార్థిస్తూ ఈ సాయంకాల మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో సమర్పించుకుంటూ సకల మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. రాబోయే రోజులు మీరందరూ కూడా పౌలు లాంటి సువార్తికులుగా, సంఘాలను స్థాపించే యోధులుగా దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. చూస్తావా వివేకాలు? దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో ఇప్పటి వరకు సువార్త గురించినటువంటి విషయాలు, సువార్థీకరణ ఏంటో, దేవునికి ఉన్నటువంటి సౌండ్స్ వస్తున్నాయి, మ్యూట్ చేయండి రిమైనింగ్. ఓకే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు చక్కగా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందరు కూడా నోట్స్ రాసుకున్నారని విశ్వసిస్తా ఉన్నాను. అందరూ కూడా విన్న విషయాలని రానున్న దినాల్లో ఏ రీతిగా పరిచయలో కొనసాగించబడాలో, ఏ రీతిలో వార్త ప్రకటించాలో, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా మనం గుర్తించాలి. పర్సనల్ గా కానీ, పర్సనల్ గా పరిచయం చేసే విషయంలో కానీ, సంఘ పరిచర్యలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఈ సువార్థీకరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి శ్రద్ధగా అందరూ కూడా సమయానికి జాయిన్ అయ్యి క్లాస్ వినాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. తిరిగి రేపు సాయంకాల సమయంలో దైవజనులు మనకి క్లాస్ తీసుకుంటారు. అందరూ కూడా సకాలానికి జాయిన్ అవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ లీవ్ తీసుకున్నాం. మరొకసారి దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.